తెలంగాణ ఎంసెట్ 2024కు సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ ఫార్మడీ ఈ కౌన్సిలింగ్ కోసం చాలామంది విద్యార్థులు చాలా నెలలుగా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకైతే రావడం జరిగింది. ఈ వీడియోలో ఫస్ట్ ఫేజు మనం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, అండ్ అలాగే సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, టోటల్ డేట్స్ మొత్తం మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ మంత్ 19th నుంచి ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను. మెయిన్గా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాక్యూటికల్ సైన్స్ ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు ఈ నెల 19th నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఈ మంత్ 19th నుంచి 22వ తారీఖు వరకు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అయితే ఉంటుందన్నమాట. ప్రాసెసింగ్ ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్స్ పరిశీలనకు వెళ్ళేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పారన్నమాట. అదే నెల 21st నుంచి 23rd వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పారు. మనకి 21st నుంచి 25th వరకు వెబ్ ఆప్షన్ అయితే ఉంటాయి. 28th ఈ నెల 28వ తారీఖున ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారన్నమాట. మనకి సీట్ వచ్చిందో రాలేదో ఈ నెల 28వ తారీఖున మనకు తెలిసిపోతుంది. మనకి ఇదే నెల 28 నుంచి 30 వరకు ట్యూషన్ ఫీ పే చేయడంతో పాటు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట వచ్చిన కాలేజీలో. ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ ఫేజ్ గురించి అయితే చెప్తాను. మనకి నవంబర్ 4వ తారీఖు నుంచి ఫైనల్ ఫేజ్, ఇదే మనకి ఆఖరి ఫేజ్ అన్నమాట. సెకండ్ ఫేజ్ సంబంధించి షెడ్యూల్ అయితే ఉంటుంది. మనకి నవంబర్ 4 నుంచి ఫస్ట్ ఫేజ్ సంబంధించి ప్రాసెసింగ్ ఫీ, హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెళ్ళేందుకు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనకి నవంబర్ 5 నుంచి 6వ తేదీలో వెబ్ ఆప్షన్ అయితే ఉంటాయి. అండ్ అలాగే నవంబర్ 5వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే నవంబర్ 9న సీట్ అయితే అలాట్ చేస్తారు. నవంబర్ 9 నుంచి 11వ తారీఖు వరకు ట్యూషన్ ఫీ అయితే పే చేయాలి. అండ్ అలాగే వెబ్సైట్లో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. అదే నెల 11, 12 ఈ తేదీల్లో కాలేజీలో ఎవరైతే అలాట్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి రిపోర్ట్ చేయాలని చెప్పారన్నమాట. ఇంకా వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే మనకి అప్లోడ్ అయితే కాలేదు. కాసేపు అయిన తర్వాత వెబ్సైట్ కూడా పూర్తిగా అప్డేట్ చేసి మనకి నోటిఫికేషన్ కూడా పెడతారన్నమాట. అండ్ అలాగే నవంబర్ 12వ తేదీ నుంచి స్పాట్ అడ్మిషన్ అయితే జరుగుతాయి అన్నమాట. ప్రైవేటు ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలో ఎంసెట్ బైపీసీ విద్యార్థులకి స్పాట్ అడ్మిషన్కి సంబంధించి మార్గదర్శకాలు కూడా వచ్చే నెల 12th అయితే రిలీజ్ చేస్తామని ఈయనైతే అఫీషియల్ వారు అయితే తెలిపారన్నమాట. ఫర్దర్ మనకి ఇది షెడ్యూల్ అయితే చూస్తున్నారు కదా. ఫైనలీ ఈ మంత్ 19th నుంచి బైపీసీ విద్యార్థులకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటాను.